ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రెండోసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ట్రస్ట్ భవన్ లో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. టీటీడీపీ నూతన అధ్యక్షుడు నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై తెలంగాణ నేతలతో చర్చించనున్నారు. నిన్న మంగళగిరిలో కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎంపిక, సభ్యత్వ నమోదు అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ జరిగే టీటీడీపీ ముఖ్య నేతల సమావేశంలో అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. భార్గవి, టీడీపీ జాతీయ అధ్యక్షులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలతో కీలక భేటీ కానున్నారు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తా ఉంది. ఈ సమావేశంలో తెలంగాణలోని ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత ప్రధానంగా తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయడం, అదే విధంగా సభ్యత్వ నమోదు, స్థానిక ఎన్నికల్లో టీడీపీని పోటీలో దింపాలన్నటువంటి ఎజెండాతో ఈ సమావేశం జరుగుతుంది. అదే విధంగా ఇప్పటి వరకు తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు లేనటువంటి సందర్భం, ఈ అధ్యక్షుడి ఎన్నిక కూడా ఈ సమావేశంలో చర్చించి ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి ప్రధానంగా అధ్యక్షుని ఎంపిక ఉండాలన్నటువంటి విషయాన్ని గతంలోనే ఈ తెలంగాణ నేతలందరూ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీని మొదటి నుండి పట్టుకొని అదే విధంగా పార్టీకి క్రమశిక్షణతో పనిచేస్తున్న నేతలకు ఈ అధ్యక్ష పదవి ఇవ్వాలన్నటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. 2 రోజుల క్రితం విజయవాడలో జరిగినటువంటి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో తెలంగాణ అంశాన్ని కూడా చర్చించారు. తెలంగాణ నుండి వెళ్లినటువంటి నాయకులందరూ విజయవాడలో చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయాన్ని. అందులో భాగంగానే ఈ రోజు భేటీలో తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్నటువంటి ఉత్కంఠ కూడా ఉంది. ప్రధానంగా బీసీ వర్గానికి చెందినటువంటి నేతను టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేయడం, కార్యకర్తలందరికీ కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేతలు చెప్తున్నారు. అదే విధంగా చాలా చోట్ల అంటే జిల్లా స్థాయిలో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి పార్టీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి సమావేశం ఉపయోగపడుతుందన్నటువంటి విషయాన్ని కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం దాదాపుగా 4 గంటలకు సమావేశం తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుని కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. భార్గవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.